దీని అంతటికి కారణం దళపతి విజయ్ అని చెప్పాలి మనం. ఈ రూమర్స్ అన్నిటికి కారణం. ఎందుకంటే దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఫస్ట్ టైం ఏం చేసిండంటే ఫ్యాన్స్ అందరిని పిలిచిండు. ఒక దగ్గర మీటింగ్ పెట్టిండు. అందరు ఫ్యాన్స్ క్లబ్‌ని పిలిచిండు. అందరూ వచ్చిర్రు, అందరూ మాట్లాడారు, అందరికి టైం ఇచ్చిండు, అందరితోని ఫోటోలు దిగిండు. ఇప్పటి నుంచి మనం ఈ సోషల్ యాక్టివిటీస్, సామాజిక సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేద్దాము. ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక స్ట్రక్చర్‌తోని, ఒక పద్ధతి ప్రకారం జనాల మదిలో ఒక పూర్తి స్థాయి స్థానం వచ్చేటట్టు, జనాల హృదయాల్లో ఉండిపోయేటట్టు, వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు మనం సేవా కార్యక్రమాలు చేద్దాం. వానొచ్చినా, వరదొచ్చినా, కరువొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అక్కడ విజయ్ ఫ్యాన్స్ ఉండాలని ఆయన ఫ్యాన్స్‌కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది విజయ్. అందులో భాగంగానే ఆయన ఆలోచనకు తగ్గట్టే విజయ్ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు విజయ్‌కి తమిళనాడులో. సో, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా వానొచ్చినా, వరదొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎండ కొట్టినా, ఏదైనా సరే వాళ్ళందరూ కూడా పప్పులు, ఉప్పులు, దినుసులు, అది ఇది ఏ సాయం అయితే ఆ సాయం అందరికి చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కంప్లీట్‌గా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్నిట్లలో కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. సో, దానివల్ల విజయ్ పేరు ఎప్పుడు కూడా ప్రతిరోజు జనాల మైండ్‌లో ఏదో ఒక ఏరియాలో ఉంటూనే ఉంది. దానికి తోడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డది అక్కడ. అటు జయలలిత చనిపోయింది, ఇటు కరుణానిధి చనిపోయిండు. స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్‌కి ఆపోజిట్ కూడా ఏం లేకుండా అయిపోయింది. జయలలిత మరణంతోని ఏఐడీఎంకే జీరో అయిపోయింది. ఇటు కరుణానిధి మరణంతోనే డీఎంకే పార్టీ స్థాయి తగ్గింది. అంటే ఒక టవరింగ్ లీడర్స్ పోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత, తర్వాత వచ్చే లీడర్లకి చాలా కష్టకాలం వచ్చింది. దానికి తోడు ఏఐడీఎంకేలో రాష్ట్ర స్థాయి జనాకర్షినటువంటి లీడర్ లేడు. డీఎంకేలో కొద్ది గొప్ప స్టాలిన్ ఉన్నా కూడా మిగిలిన పార్టీలు లేకపోయేసరికి, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడేసరికి ఆ సిచ్యువేషన్ మనం మంచిగా క్యాచ్ చేసుకుందామని ఆయన అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం చాప కింద నీరు పోయినట్టు సైలెంట్గా వెళ్ళిపోయి పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాంబిషన్లో భాగంగానే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ నిర్వహించాడు. ఆ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ నిర్వహించాడు. దాంట్లో భాగంగా అందరికీ ఆయన ఎలక్షన్స్కి రావడం, ఎవరు ఊహించిన విధంగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సీఎం అవ్వడం జరిగింది. సో, విజయ్ సీఎం అయిన తర్వాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మరికొంతమంది మాస్ హీరోల ఆలోచనలో మార్పు వచ్చింది. అరే, మనం కూడా పాలిటిక్స్లోకి పోతే క్లిక్ అవుతామేమో, మనం కూడా సీఎం అవుతామేమో అనే ఒక ఆలోచన ఏదో ఒక మూల కొంచెం అన్న వచ్చి ఉంటుంది. సో, అందులో భాగంగానే ఈ దళపతి విజయ్ని ఆదర్శంగా తీసుకొని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనే ఒక చర్చ జరిగింది. దానికి జూలై 18 తారీఖు నాడు వస్తాడు, మీటింగ్ పెడతాడు, అనౌన్స్ చేస్తాడు, రాబోయే ఎలక్షన్లకు పోటీ చేస్తాడు అనే దాకా కూడా పోయింది. అంటే టీడీపీ పార్టీ ఉండగా ఆయన సొంతంగా పార్టీ అనౌన్స్ చేస్తాడని దాకా పోయింది సిచ్యువేషన్. సో, అట్లా ఆయనకు దీనికి ఇలాంటి ప్రచారాలు బలపడడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి, తాత డైలాగ్ డెలివరీని, ఆహార్యాన్ని, ఆయన ఉన్నటువంటి నేర్పరితనాన్ని, ఆయనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని కూడా పుణికిపుచ్చుకున్న వ్యక్తి తారక్. ఈ తారక్ గత 2009 ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగాలు అవ్వచ్చు, ఆయన జనాలకు కనెక్ట్ అయిన విధానం అవ్వచ్చు, ఆ ప్రచార రథంపై తాత ఎన్టీఆర్ లాగా పోయిన విధానం కావచ్చు, కాకి చొక్కా ధరించడం కావచ్చు, రోడ్డు పక్కన స్నానం చేయడం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తాతను చూసినట్టే అనిపించింది. సో, ఆ ప్రాసెస్లో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేశారు. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఓకే, మళ్ళీ తారక్ రాజకీయాల్లోకి వస్తాడనే ఒక టాక్ వచ్చింది. వీటన్నిటికి కారణం దళపతి విజయ్. దళపతి విజయ్ సక్సెస్ అయింది కాబట్టి తారక్ వస్తాడు, తారక్ కూడా ఇక్కడ పార్టీ పెడతాడు, తారక్ కూడా సక్సెస్ అవుతాడని ఇక్కడికి వెళ్ళిపోయింది. సో, ఆ తర్వాత పీఆర్ టీం అంతా రంగంలో దిగి దీనివల్ల ఎందుకంటే టీడీపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాట్లు జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ రెండుగా మొత్తం అందరూ రెండుగా విడిపోతారు. విడిపోయి అక్కడ ఫైటింగ్ జరుగుతాయి, కొట్టుకుంటారు, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది, లోకేష్కు పట్టాభిషేకం ఇయ్యాల రేపు అయ్యే పరిస్థితి ఉన్నది. లోకేష్ వ్యతిరేక వర్గీయులందరూ తారక్ అని చెప్పేసి ఉంటున్నారు. దీనివల్ల కంప్లీట్గా మళ్ళీ పార్టీలో ఒక విభజన వస్తుంది. వీటన్నిటిని వీళ్ళని తొందరగా చెక్ పెట్టాలి అని చెప్పి ఆలోచించి ఎన్టీఆర్ పీఆర్ టీం డైరెక్ట్ ఫీల్డ్లోకి వచ్చి లేదమ్మా అలాంటి ఏం లేవు, ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి రావట్లేదు, అవన్నీ మీరు ఎవరు నమ్మద్దు, ఏది ఉన్నా కూడా ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ అకౌంట్ నుంచి వస్తుంది, అక్కడే అనౌన్స్ అవుతుంది, మీరు ఇలాంటి కళ్ళబొల్లి ప్రకటనలు నమ్మద్దు, అది వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్, వాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ ఇండివిజువల్ ఆర్గనైజేషన్, అది మీరు ఎలాంటి నమ్మద్దు, ఏదైనా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ ఆయన అకౌంట్ ద్వారా ఆయననే ప్రజలతో మాట్లాడతారు తప్ప ఇలాంటి ఏది నమ్మకం పెట్టుకుందని చెప్పారు. ఏదేమైనా ఈ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనే టాపిక్ మాత్రం గడిచిన ఒక 4-5 రోజులు, వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం ట్రెండ్ అయింది. సో, మరి రాబోయే రోజుల్లో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి మనసులో ఎప్పటి నుంచో ఉంది ఆలోచన, దళపతి విజయ్ గారు 20 సంవత్సరాల కింద నుంచో రాజకీయాల్లోకి రావాలి, సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసి సిచ్యువేషన్ కోసం చూద్దాం, ఒకవేళ రజనీకాంత్ పార్టీ పెడితే పరిస్థితులు మారిపోతాయి కాబట్టి రజనీకాంత్ పార్టీ పెట్టడా, విజయకాంత్ కాలం చేశారు, అప్పటికే పొలిటికల్ వ్యాక్యూమ్ వస్తుంది రాదా, రజనీకాంత్ పార్టీ పెట్టకపోతే నాకు రూట్ క్లియర్ అయ్యిందని ఆలోచించుకున్నాడు. అప్పటికి జయలలిత చనిపోయింది, కరుణానిధి చనిపోయింది, రజనీకాంత్ కూడా పార్టీ పెట్టలేదు కాబట్టి ఆయనకు రూట్ క్లియర్ అయిపోయింది.
క్లియర్ అయిపోయి వచ్చిండు. సో పొలిటికల్ అంబిషన్ ఈయన మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఈయన ఆహార్యం ద్వారా, జూనియర్ ఎన్టీఆర్ ఆహార్యం ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా ఆయనకున్న వారసత్వం రీత్యా జూనియర్ ఎన్టీఆర్‌ని చూస్తే ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తున్న ఒక ఫీలింగ్ మాత్రం అందరికి కలుగుతది. ఆయన మనసులో కూడా ఉందని నా బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం. సో అది ఎప్పుడొస్తారు, ఎంత టైం పడుతుంది, 2034, 2039, 2044, 2049 తెలియదు కానీ ఏదో ఒక రోజు వస్తాడనే ఒక టాక్ అయితే మాత్రం బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఉన్నా. సో దానికి టైం ఉంది. ఎట్లయితే దళపతి విజయ్ 20 సంవత్సరాల దాకా నుంచి వెయిట్ చేసిండో పొలిటికల్ వాక్యూమ్ కోసం, అట్లాగే ఈయన కూడా వెయిట్ చేసి ఆ రోజు ఎప్పుడో ఒకసారి 10 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో వస్తాడని చెప్పేసని ఆలోచన అయితే, నమ్మకం అయితే నాకుంది. ఇప్పుడు ప్రస్తుతం అయిన అంతా కూడా ప్యాన్ ఇండియా, తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత అన్ని ప్యాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయబడింది. ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మన స్క్రిప్ట్లు కూడా ప్యాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్లు వస్తుంది, అందరికి కనెక్ట్ అయ్యేటట్టు. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఆయన కంప్లీట్గా ప్యాన్ ఇండియా మీద దృష్టి పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం జరుగుతుంది. ఇంకా జనాలకు బలంగా వెళ్దాం, సినిమాలను వాడుకుని అని చెప్పేసి సినిమాల ద్వారా ఇంకా జనాలకు బలంగా వెళ్తున్నాడు. మార్కెట్ పరిధి పెంచుకుంటున్నాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇట్లా ముందుకు పోతున్నాడు. ఏమైనా ఏదో ఒక రోజు ఈయన రాజకీయాలకు వస్తాడని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. దానికి ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే వయసు కూడా ఇప్పుడు 40+ ఉన్నారు కాబట్టి ఇంకొక 15-20 ఇయర్స్ ఇంకా లైఫ్ ఉంది సినిమాలకు సంబంధించి. అది చూసుకున్న తర్వాత మరి పరిస్థితులు మారినట్టు ఏదో ఒక రోజు ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి ఇది మొత్తానికి దీనికి సంబంధించిన అప్డేట్. సో ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తం వదంతులకి ఎండ్ కార్డు వేయడంతో ఇక దాదాపు ఈ డిస్కషన్ ఇక్కడితో స్టాప్ అయింది. స్టాప్ అవ్వాలని కూడా మనం భావిస్తున్నాం.